హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దివ్య ఈశ్వర్ రెడ్డి. ఈరోజు నేను కర్ణాటక స్పెషల్ దొన్నె బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికోసం 1/2 kg చికెన్ తీసుకున్నాను. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దానికోసం అని చెప్పి కొంచెం కర్డ్ అండ్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1.5 స్పూన్ ఇక్కడ కారం వేసుకుంటున్నాను. అందులో కొంచెం పసుపు అండ్ మనకు తగినంత ఉప్పు తీసుకొని దీన్ని మ్యారినేట్ చేసి కొంచెం సేపు పక్కన ఉంచుకోవాలి. మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుంది. మీ టైంని బట్టి మీరు అప్ టు 2 hours దాకా ఉంచుకోవచ్చు. అండ్ కావాల్సినవి ఆనియన్, టొమాటో కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇక్కడ. సో ఇక్కడ నేను కట్ చేయట్లేదు, మా ఆయన కట్ చేస్తున్నారు. సో వెజిటేబుల్స్ కట్ చేసి హెల్ప్ చేయిస్తున్నారు. సో దాని తర్వాత ఇంకా మనకు మసాలాకు కావాల్సిన మసాలా దినుసులన్నీ పక్కన పెట్టుకున్నాను. ఇది ఒక్కొక్కటిగా ఇప్పుడు ఎలా చేస్తానో చూద్దాం రండి. సో ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అది వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడయ్యే వరకు వెయిట్ చేయాలి. వేడైన తర్వాత జీలకర్ర, సోంపు, ఇలాచి అండ్ జాపత్రి, ఇది సొంటి అంటారు కదా, అది, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ అండ్ లవంగాలు, చెక్క వేసి ఒక 30 seconds కలుపుకోవాలి. దాని తర్వాత పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. ఈ పచ్చిమిర్చి కొంచెం కలర్ మారే వరకు అలానే కలుపుతూ ఉండాలి. పచ్చిమిర్చి వేడైన తర్వాత ఆనియన్ దాంట్లో వేస్తాము. ఆనియన్ వేసి బాగా కలుపుకోవాలి. మనకి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలండి. అలా వస్తే మనకి టేస్ట్ బాగుంటుంది. సో ఇలా కనిపిస్తుంది కదా, ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా అలా అది కలుపుకున్న తర్వాత మనం మసాలా దినుసులంతా జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇలా జార్లో తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం సేమ్ ప్యాన్లో మళ్ళీ పుదీనా, కొత్తిమీర వేసి కొంచెం కలుపుకోవాలి. అది కొంచెం మగ్గిన తర్వాత అందులోకి మెంతి కూరాకు నేను 1 కప్ తీసుకున్నాను. ఓన్లీ నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి సో కొంచెమే తీసుకుంటున్నాను. మీరు ఎంత తీసుకుంటారో చికెన్ రైస్ క్వాంటిటీ దానికి తగ్గట్టు తీసుకోండి. సో అది ఫ్రై అయిన తర్వాత నేను సేమ్ మిక్సర్ జార్లోకి తీసుకుంటున్నాను. అది కొంచెం చల్లారిన దాన్ని పేస్ట్ చేసి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత. అండ్ ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 2 tablespoon ఆయిల్ వేసుకుంటున్నాను, 1/2 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. సో ఇది కొంచెం వేడైన తర్వాత మనం దీంట్లో కూడా మళ్ళీ మసాలా దినుసులు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, ఇలాచి, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, జీలకర్ర, మీకు కావాలంటే మళ్ళీ షాజీరా వేసుకొని ఆల్రెడీ మసాలాలోకి వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు దీంట్లో ఎక్కువ వేసుకోవట్లేదు. కొంచెం ఆ జాపత్రి వేసుకుంటున్నాను. సో ఇది మొత్తం వేడైన తర్వాత మళ్ళీ కొంచెం ఆనియన్ వేసుకుంటాము. సో బిర్యానీకి ఆనియన్స్ వేస్తే చాలా బాగుంటుంది కదా, సో మనం ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే తీసుకోవచ్చు. సో ఈ ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత, ఇది మగ్గిన తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 స్పూన్ వేసుకున్నాను నేను. సో ఇది కొంచెం వేసుకున్న తర్వాత ఇది ఫ్రై అయిన తర్వాత ఒక 2 టొమాటోస్ అప్పుడే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, అవి వేసి బాగా కలబెట్టాలి. ఆ టొమాటో ఈజీగా మగ్గాలంటే మనం కొంచెం ఉప్పు వేయాలండి. ఉప్పు వేస్తే టమాటో అండ్ ఆనియన్ కూడా తొందరగా మగ్గిపోతుంది. సో అలా మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని అందులో వేసి బాగా కలపాలి. అలా కలిపిన తర్వాత ముందుగా నేను కొంచెం మసాలా దినుసులు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను కదా పేస్ట్ చేసి, ఆ పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసి బాగా కలియబెట్టాలి. సో ఈ పేస్ట్ వేసిన వెంటనే మనకి చికెన్ అంతా గ్రీన్ కలర్లో టర్న్ అయిపోతుందండి. దొన్నె బిర్యానీ అంటేనే మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది కదా. సో అలా బాగా కలుపుకున్న తర్వాత నేను ఈ గ్లాస్తో 1 glass బియ్యం తీసుకున్నాను. సో 2 glasses వాటర్ తీసుకుంటాను. మీరు 2 glasses కన్నా కొంచెం తగ్గించి తీసుకోవచ్చు. సో ఆ వాటర్ వేసిన తర్వాత నేను కొంచెం మసాలాలు అండ్ ఉప్పు, కారం అంతా చెక్ చేసుకున్నాను. ఆ చెక్ చేసుకున్న తర్వాత కొంచెం నిమ్మకాయ అందులో వేసాను, నిమ్మరసము. సో ఇప్పుడు 1 glass బియ్యంని నేను కడిగి పక్కన పెట్టుకున్నాను కదా, అది అందులో యాడ్ చేసేసాను. సో అందులో యాడ్ చేసిన తర్వాత బాగా కలిపి ఫైనల్గా మళ్ళీ మీకు కావాలంటే మీరు నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే మీరు ఇగ్నోర్ చేయవచ్చు. నేను ఇక్కడ మళ్ళీ 1/2 teaspoon నెయ్యి వేస్తున్నాను.
సో ఇది వేసిన తర్వాత నేను మూత పెట్టేశాను. అది కొంచెం సేపు మీరు ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి దాని తర్వాత మీరు సిమ్లో పెట్టి ఇక్కడ నేను ఎక్కువ మంట రావద్దని చెప్పి దోశ పాన్ పెట్టుకొని ఆ పాన్ మీద ఉడికించుకుంటున్నానండి. సో నా బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది బాగా కలుపుకున్న తర్వాత పర్ఫెక్ట్ మెజర్మెంట్లో మంచిగా వచ్చింది. ఫైనల్గా దొన్నె బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.